నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం ధ్వంసం చేసిన శిక్షణా కేంద్రాలు ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అడవుల లోపల మళ్లీ పుట్టుకొస్తున్నాయి. టెర్రరిజం ఖతం అయినట్టే అనుకున్న ఐఎస్ఐ నెత్తుటి వ్యూహంతో హైటెక్ ఉగ్ర కుట్రలు మళ్లీ మొదలవుతున్నాయి. ఒకే ప్రాంతంలో వందల మందికి శిక్షణనిస్తే సమస్య వస్తోందని చిన్న చిన్న శిబిరాలతో పాకిస్తాన్ కొత్త యుద్ధం మొదలుపెట్టింది. మే నెలలో భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్లో కీలక ఉగ్ర శిబిరాలు నాశనం చేసిన తర్వాత పాకిస్తాన్ తిరిగి అదే స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఐఎస్ఐ ఆధ్వర్యంలో పీఓకేలో పాత శిబిరాలతో పాటుగా హైటెక్ ఉగ్ర కేంద్రాలను నిర్మిస్తోంది. మే నెలలో ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం జరిపిన సైనిక దాడుల సమయంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు, శిక్షణా శిబిరాలను పాకిస్తాన్ పునర్నిర్మిస్తోంది. పాకిస్తాన్ సైన్యం, గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కలిసి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలను పునర్నిర్మిస్తోంది. ఈ విషయాన్ని నిఘా వర్గాల ప్రకారం ధృవీకరించాయి. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో హైటెక్ ఉగ్రవాద సౌకర్యాలను పాకిస్తాన్ డెవలప్ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ దాడుల్లో లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గ్రూపులు ఉగ్ర శిబిరాలను ఇండియా ధ్వంసం చేసింది. దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మరణించారు. తీవ్రవాదం ఇంటి పేరుగా మార్చుకున్న పాకిస్తాన్ ఉగ్ర ఫ్యాక్టరీలను తిరిగి ఏర్పాటు చేస్తోంది. లూని, పుట్వాల్, టిప్పు పోస్ట్, జమిల్ పోస్ట్, ఉమ్రాన్ వాలి, చప్రార్ ఫార్వర్డ్, చోటాచక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో గతంలో ధ్వంసమైన శిబిరాలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిని రక్షించడానికి థర్మల్, రాడార్, ఉపగ్రహ రక్షణ ఉండేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పాకిస్తాన్ ఉపయోగిస్తోంది. అయితే ఈ టెక్నాలజీ అమెరికా, చైనా దేశాల వద్ద మాత్రమే ఉందని కూడా తెలుస్తోంది. తాజాగా కెల్, సర్ది, దుద్నియల్, ఆత్ముకం, జురా, లిపా, పచ్మన్, కహుటా, కోట్లీ, ఖైరట, మంధర్, నికాయల్, చమన్కోట్, జామ్కోట్లలో కొత్త ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పాక్ సిద్ధం చేస్తోంది. ఈ ఏరియాల్లో నిర్మాణం చేయడం ద్వారా బయటకు ఎక్స్పోజ్ కావాలని ఐఎస్ఐ భావిస్తోంది. అటవీ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. ఇవి డ్రోన్, ఉపగ్రహ నిఘా నుంచి దాచడానికి వీలు కల్పిస్తాయి. పెద్ద శిక్షణా శిబిరాలను చిన్న చిన్న వాటికి మార్చేలా ఐఎస్ఐ ప్రణాళికను రూపొందించింది. ఒకేసారి 200 కంటే తక్కువ మంది ఉగ్రవాదులకు మాత్రమే శిక్షణ ఇచ్చేలా తాజా శిబిరాలు నిర్మిస్తున్నారు. ఇండియా నుంచి వైమానిక దాడులు జరిగినప్పుడు ఒకే చోట ఉగ్రవాదులు పెద్దగా గుమికూడకుండా చేసేందుకు ఈ చర్య చేపడుతున్నారు. చిన్న శిబిరాల్లో పాకిస్తాన్ ఆర్మీ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన గార్డులు, థర్మల్ సెన్సార్లు, తక్కువ ఫ్రీక్వెన్సీ రాడార్ వ్యవస్థలు, డ్రోన్ ప్రతిఘటనలు వంటి అధునాతన నిఘా పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. బహవల్పూర్లో ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాన్ని సూచిస్తూ భారత నిఘా సంస్థలు సమాచారాన్ని ధృవీకరించాయి. సమావేశంలో జైష్, లష్కర్, హిజ్బుల్ ముజాహిదీన్, టీఆర్ఎఫ్ నుంచి సీనియర్ కమాండర్లు, ఐఎస్ఐ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ పంజాబ్లోని బహవల్పూర్ ఆపరేషన్ సింధూర్లో ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ నగరం మసూద్ అజార్ నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. 2001 పార్లమెంటు దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడితో సహా భారతదేశంలో జరిగిన దాడుల్లో సూత్రధారిగా ఉంది. బహవల్పూర్ స్థావరం వద్ద అమరవీరులు అంటూ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదులకు సంతాప కార్యక్రమంగా భావిస్తున్నట్టు అక్కడ ఎలివేషన్ ఇచ్చారు. వీడియోలో తుపాకులు మోసుకెళ్లే ముసుగు ధరించిన వ్యక్తులు పెద్ద గుడారాల వెలుపల పోస్ట్ చేశారు. అయితే ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సంస్థల నుంచి పాకిస్తాన్ అందుకున్న అంతర్జాతీయ ఆర్థిక సహాయంలో కొంత భాగాన్ని ఈ ఉగ్రవాద శిబిరాల పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చింది పాకిస్తాన్. రైట్, ఇక పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను పునర్నిర్మించడానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను మనం ఏవైతే ధ్వంసం చేశామో వాటిని తిరిగి మళ్ళీ పునర్నిర్మించుకుంటోంది పాకిస్తాన్. అయితే ఈసారి ఇంకా హైటెక్ హంగులతో ఏర్పాటు చేసుకుంటూ ఉంది. దీని వెనుక రాజకీయ వ్యూహాత్మక లక్ష్యాలు ఏంటంటారు? ఒకటి, వాళ్ళు ఇంకా బ్రతికున్నారని చెప్పుకోవాలి కదా. అక్కడ ఉన్న సైన్యం, అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్, ఉన్న ప్రభుత్వం ప్రజలకి ఇదిగో మేము ఇంకా ఉన్నాం అని ఏదో చేయాలి కదా. అంతవరకు మీరు ఎందుకు వెళ్ళాలి? నిన్న అయతుల్లా ఖమేనీ ఇరాన్లో శుక్రవారం నాడు ఏమన్నాడంటే మమ్మల్ని అమెరికా ఏం చేయలేదు, అమెరికానే తన్నామన్నాడు. వెంటనే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, మళ్ళీ బాంబు చేస్తాను, మీరు అవన్నీ మాకు అప్పచెప్పకపోతే
నీ కృతజ్ఞత లేని ఓ మనిషివి, నీ ఎలా చచ్చిపోదు అని నేను ఆఫ్ చేశాను అన్నాడు. పాకిస్తాన్కి మనం ఆ మాట అనలేము. కానీ పాకిస్తాన్ ఏం చేసినా ప్రస్తుతం అనుకోని సెట్ బ్యాక్ వచ్చింది సింధూర్ని. వాళ్ళు అనుకోలేదు ఇలా ప్రపంచం మారిపోతుంది, మాకేదో బాంబులు ఉన్నాయి, 120 బాంబులు ఉన్నాయి, అక్కడ వేసేస్తాం అని పిచ్చి పిచ్చి మాటలు అనుకుంటే ఆ డాక్టర్ ఆ థియరీ, న్యూక్లియర్ బాంబు వాడే దేశాలు ఏమున్నాయి ఆ థియరీ అర్థం చేసుకుని మన వాళ్ళు లెక్క పెట్టకుండా కేర్ తీసుకొని వెళ్ళారు. సో పాకిస్తాన్ చేసేదంతా ఏంటంటే కాస్మెటిక్, అంటే ఫండమెంటల్ కాదు, లోతుగా కాదు. ఆడ ప్రజలకి మనం మేము తగ్గిపోలేదు అని చేస్తున్నామని చూపెడుతున్నారు, చేస్తారు కదా. అలాగే ఇరాన్ కూడా ఏమున్నది, మేము ఇంకా రెడీగా ఉన్నాం నెక్స్ట్ టైం అన్నారు కదా. అనకపోతే ఆ గవర్నమెంట్లు ముందర తీసేస్తారు. మీరు ఒక చిన్న విషయం కూడా మెన్షన్ చేయాలి మీకు. మన ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ వెళ్ళాడు, ఎక్కడికి, అమెరికా. ఏదో వెళ్ళాడు, ట్రంప్తో కూర్చున్నాడు, ఇంకా ప్రపంచం మారిపోయింది, ఇంక అయిపోయింది అని అల్లరి చేద్దామని వద్దామనుకున్నాడు. శుక్రవారం నాడు కూర్చున్నాడు, జ్ఞాపకం పెట్టుకోండి. శనివారం నాడు బాంబ్ చేశారు తేరాన్ని, వీడు బొమ్మలు పెట్టాడు ట్రంప్. పాకిస్తాన్ చీఫ్ నాతో అంగీకరిస్తున్నాడు ఇరాన్ మీద అన్నారు. ఆ ఇంటికి వెళ్ళగానే ఏం చేయాలి ఇప్పుడు, వెళ్ళగానే తగ్గిపోయి దాక్కుని ఎక్కడ సన్మానాలు చేయించుకోకుండా మళ్ళీ ఈ పనులు చేస్తున్నాం, మేము ఇంకా ఉన్నాం చూపెట్టుకోవడానికి. అది వాళ్ళ హక్కు, వాళ్ళ స్వతంత్రం, చేస్తారు కదా. కానీ భారతదేశం ఎదుర్కోగలదా, ఎదుర్కోవాలి. ఇది యుద్ధం అయిపోయిందని కాదు, ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్కి మనకి, తగ్గుతూ ఉంటారు. మనం ఎప్పుడూ ఓడిపోకూడదు. వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయినా వాళ్ళకి లెక్కలేదు, కింద పడినా ఇలా పైన పడినాం అని బయటకు వస్తారు. ఎందుకంటే చైనా సపోర్ట్ చేస్తుంది, ఎన్ని పోయినా చైనా సపోర్ట్ చేస్తారు. అందువల్ల అది జరుగుతూ ఉంటుంది. మనం ప్రిపేర్ ఉండాలి. కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, వాళ్ళ రాజకీయం, వాళ్ళ పాలిటిక్స్ మనం మర్చిపోయి కేర్ఫుల్గా ఉండాలి. ఉంటున్నామని మాత్రం నేను భావిస్తాను. అయితే ఈ హైటెక్ శిబిరాలు ఏవైతే వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వాటిలో ఈ డ్రోన్లు, థర్మల్ కెమెరాస్ ఇవన్నిటిని దాచుకోవడానికి, అలాగే 200 మందికి అంటే తక్కువ సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి చాలా పకడ్బందీ వ్యూహాలతో ఈ రకంగా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే మన భారతదేశానికి ఇవేమన్నా కొత్త సవాళ్లు తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఏం సవాల్, ఎప్పుడు వాళ్ళు చైనా సపోర్ట్ చేసినంత కాలం పోరాడతారు. చైనా 62 నుంచి వాళ్ళకి డబ్బేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఈవేళ నిన్న మన డిఫెన్స్ మినిస్టర్ చైనాలో ఉన్నట్టు చూశారు కదా, పెద్ద మీటింగ్ ఆయనకి వేరే జరిగింది అక్కడ డిఫెన్స్ మినిస్టర్. ఇప్పుడు మన ప్రభుత్వం ఏమి ఇన్సిస్ట్ చేస్తుందంటే చైనాతో, మేము టెర్రరిస్ట్ యాక్షన్ తీసుకున్నప్పుడు మాతో అర్థం చేసుకోవాలి, నేను తీసుకోవటం మానం, ఇది మీరు ఇచ్చిన హెచ్చరికలు, ఏదేదో పాకిస్తాన్ మీద వెళ్ళిపోతున్నామంటే టెర్రరిజం అక్కడి నుంచి వస్తే మేము ఆగాం, మీరు అది అర్థం చేసుకోవాలి. రాజ్నాథ్ సింగ్ మన డిఫెన్స్ మినిస్టర్ స్పష్టంగా చెప్పారు. వాళ్ళకి చాలా వరకు అంతవరకు అర్థమైంది. తర్వాత ఇంకోటి కూడా, పాకిస్తాన్ నొక్కాలంటే మనం ఏం చేయాలి, చైనాతో స్నేహం తప్ప చైనాని మెత్తపెట్టాలి. సో ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది పాకిస్తాన్ కాంటెక్స్ట్ మీరు మర్చిపోకూడదు, చైనా పాకిస్తాన్ ఒకటి. ఆ కాంటెక్స్ట్లో, ఆ విషయంలో మన ప్రభుత్వం కొత్తగా వచ్చింది ఏంటంటే, ఏదో బోర్డర్ సమస్యలు ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాల్లో తేల్తాయిలే, ఇప్పుడేమి కాదు, కొన్ని విషయాలు మనం ఇక్కడే తేల్చేయాలి. మనకి 3500 కిలోమీటర్ బోర్డర్లో ఎక్కడైతే తవ్వు లేదో ఆ తవ్వు లేని బోర్డర్ పెట్టేద్దాం అనుకున్నారు. పర్మనెంట్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. గొప్ప విషయం, గొప్ప మార్పు. అంటే ఏంటి, చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. మనకి చైనాకి పెద్ద వాణిజ్య సంబంధం ఉన్నది, మనం వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. వాళ్ళ కెమికల్స్ ఇస్తేనే మనం మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ రేర్ ఎర్త్స్ అంటే ఆ స్పెషల్ మినరల్స్ ఉన్నాయి కదా, చైనాలోనే దొరుకుతున్నాయి, అవి ఉంటేనే కార్లు తయారవుతాయి, అది ట్రై చేస్తున్నాం. అలా సంబంధాలు ఉన్నాయి. సో చైనాతో మనం సంబంధం వదలట్లేదు, మంచి సంబంధం చేసుకోవాలి అని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ మన టార్గెట్, పాకిస్తాన్ టార్గెట్. వీళ్ళు చిన్న శిబిరాలు పెట్టి చక్కటి టెక్నాలజీ పెట్టుకున్నా, మనం నిజంగా చైనాతో ఒక కంఫర్టబుల్ అరేంజ్మెంట్ వస్తే పాకిస్తాన్ ఇంకా అయిపోయింది.
అంటే పాకిస్తాన్ చైనా అనేవి రెండు ఒకటే మిత్ర దేశాలు. మరి అలాంటప్పుడు మనం చైనాతో సత్సంబంధాలను మెయింటైన్ చేయడానికి అంటే జెన్యూన్ గా మనం చైనా నుంచి సేమ్ కైండ్ ఆఫ్ రెసిప్రొకేషన్ మనం ఊహించవచ్చు అంటారా? కొంతవరకు ఉన్నది కదా, వాళ్ళే అన్నారు కదా, మనం భారతదేశంతో ఈ సంబంధాలు పాలు చేసుకోకూడదు, ఈ సంబంధాలు పాలు చేసుకో, వాళ్ళకే అనిపిస్తుంది కదా అవసరం. తర్వాత రష్యా కూడా దీంట్లో కలిసి ఉన్నది కదా, రష్యా కూడా చైనాకి చాలా ఒత్తిడి తీసుకొచ్చింది. మీరు భారతదేశంతో అడ్జస్ట్ అవునంత కాలం అమెరికా యూరోప్కి మన దేశాల్లో ఇంటర్ఫియర్ అవుతారు. మీ గురించే కదా భారతదేశం వెళ్ళిపోయింది అమెరికా దగ్గరికి. కానీ రష్యా పూర్తి చెప్పటం చైనాకి సరైంది. చైనాతో తగ్గించింది ఒక పోర్షన్, భాగం క్రెడిట్ రష్యాదే. కరెక్ట్. సంబంధం మనకి అన్ని డెవలప్మెంట్స్ ఓవరాల్ చూస్తే పాకిస్తాన్ ఏమన్నా చేస్తుందంటే మనం ఆశ్చర్యపోకర్లేదు. వాళ్ళ పని అదే, లేకపోతే గవర్నమెంట్ పడిపోతుంది, మిలిటరీ పోతుంది. మిలిటరీకి అక్కడ మన మీద ఏదో మళ్ళీ యుద్ధం చేయబోతున్నాం అంటేనే వాళ్ళు నిలబడగలరు. అంటే పాకిస్తాన్ మనకు తెలిసి ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలను మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అంత డబ్బుని ఖర్చు పెడుతోంది. ఆ డబ్బు కూడా ఇక్కడ ఇటువైపు నుంచి వచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చింది, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నిధుల్ని వీటికి ఖర్చు పెడుతోంది. అంటే ఈ నిధుల్ని దుర్వినియోగం చేస్తోంది అని చెప్పడానికి భారత్ అంతర్జాతీయ సమాజానికి ఈ విషయాన్ని చేరవేయడానికి మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏమంటారు? ఓకే, మీరు దుర్వినియోగం చేస్తుంది అన్నారు కదా పాకిస్తాన్. వినియోగం చేసుకుంటారు. వాళ్ళ పాలసీ ఏంటంటే 20-30% జనాన్ని మనం చూసుకోవాలి. ఆర్మీలో పనిచేసేవాళ్ళు, గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, ఆ మతాన్ని పట్టుకుని ఒక సెక్షన్ అన్నారు 30% చూసుకోవాలి. మిగతా 70% ఎలా బ్రతుకుతారు? 50 మంది ఒక గదిలో బ్రతుకుతారా? లెట్రిన్ లేవు, తిండి లేదు, ఏమీ లేదు, బట్టలు మార్చుకోరు. 70 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో భారతదేశంలో ఈవేళ కూడా అలాంటి సమస్య. సామాజికంగా మార్పు లేదు పాకిస్తాన్. మీరు పర్మిషన్ ఇస్తే చిన్న హిస్టరీ కూడా చెప్తా. చెప్పండి. చిన్న పాకిస్తాన్తో వచ్చేయండి మీరు, అక్కడ ఉన్న నవాబులకి, జమీందారులకి, పెద్దవాళ్ళకి చెప్పారు, మీరు వస్తే మీ భూములు మీరు ఉంచుకోవచ్చు, మీ టైటిల్స్ తీసుకో, మీ మర్యాదలు ఉంటాయి. భారతదేశం ఏమున్నది? నేను 570 మంది మమ్మల్ని జాయిన్ అయిపోగానే మీరు సామాన్యమైన వాళ్ళు అయిపోవాలన్న వాళ్ళు చేయలేదు. అక్కడ ఆ సిస్టమ్ అలా రన్ అవుతుంది. సో అక్కడ పాకిస్తాన్కి 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారా లేదా? భారతదేశంలో తింటున్నారు కదా వీళ్ళు. అది పాకిస్తాన్లో అలాంటిది ఏం లేదే. హౌసింగ్ స్కీమా, 6 గ్యారంటీలా, మీకంతా ఫ్రీయా? లిక్కర్ తప్ప భారతదేశం. అదే పాకిస్తాన్లో లేదే. నువ్వు ఆర్మీ, మిలిటరీ, పోలీస్, గవర్నమెంట్ సర్వెంట్స్, రిలీజియస్ పీపుల్ కొన్ని సెక్షన్స్కి చూస్తున్నారు అంతే. మిగతా వాళ్ళకి ఏం లేదే. పబ్లిక్ హాస్పిటల్స్ ఏమున్నాయి అక్కడ? భారతదేశంలో మెడికల్ కేర్ ఉన్నది, పాకిస్తాన్ బడ్జెటే కాదు. భారతదేశంలో ఎలాంటి కేర్ ఉన్నది? మీరు తెలంగాణ, ఆంధ్రాలో ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది ఆ పల్లెటూరులోకి, అక్కడ డబ్బిస్తా ఉన్నా దొరకదు. వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరు, ప్రజలకి ఇవ్వరు. మైనారిటీస్ 5-10% ఉన్నారు, వాళ్ళు మనుషులా చూడరు. పేదవాళ్ళు ఉన్నారు, పట్టించుకోరు. ఒకే రైల్వే లైన్ ఉన్నది కరాచీ నుంచి లాహోర్ పైన, 1500 కిలోమీటర్లు, అక్కడక్కడ 2200 కిలోమీటర్లు అంతే. అది మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏ ఒక్కర్లేదు. వాళ్ళు పూర్వం జమీందారు రాజాలు ఎలాగున్నారు, ఇంకా పాకిస్తాన్లో అలాగున్నారు. కొంతమందికి 10,000 ఎకరం, 20,000 ఎకరం, 50,000 ఎకరం భూములు ఉన్నాయి, అప్పటి నుంచి ఉన్నాయి. అందువల్ల పాకిస్తాన్కి చాలా మంది అనుకుంటారు, అయ్యోయ్యో వాళ్ళకి పేదరికంలో. పాకిస్తాన్ పేద దేశం కాదే, బోల్డ్ ఆదాయాలు ఉన్నాయి. వాళ్ళకి అమెరికాకి బేసెస్ ఇచ్చారు, చైనా నుంచి డబ్బు ఆర్మీకి వస్తుంది, తర్వాత ఈ డ్రగ్ ట్రేడ్ అంతా వాళ్ళు పూర్తిగా సాయం చేస్తారు, అన్అఫీషియల్గా డబ్బు ప్రజల చేతిలోకి వస్తుంది, అదే ఎకానమీ ముందరికి వెళ్తా ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో అందువల్ల పాకిస్తాన్ చైనా సపోర్ట్తో ఏదైనా ఎన్ని సంవత్సరాలైనా ఉండగలదు. తర్వాత చాలామంది ఫైనల్గా ఏంటంటే అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మన బడ్జెట్ అంతా సోషల్ ఎక్స్పెండిచర్ మీద చేస్తాం. ఏం లేకపోయినా ఇక్కడ ఎలక్షన్, అలా చేయలేదు, వీళ్ళకి చేయలేదు, ఆ మతానికి చేయాలి, ఈ కులానికి చేయాలి, అదేం లేదే పాకిస్తాన్లో. ఏం లేవు, రిజర్వేషన్స్ లేవు, ఏం లేవు.
అంటే ఎందుకని సార్ అక్కడ ప్రజల్లో ఈ రకమైనటువంటి అవగాహన లేదా? అంటే డిమాండ్ చేయాలి ప్రభుత్వం నుంచి, ఇప్పుడు మేము కట్టేటువంటి ట్యాక్సుల నుంచే కదా మాకు కావాల్సినటువంటి నీడ్స్ అడుగుతున్నాము. అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, అలాగే మెడికేషన్ ఉండదు, మెడికల్ హాస్పిటల్స్ ఉండవు, గవర్నమెంట్కి సంబంధించి ఏది కూడా ఇవ్వట్లేదు ప్రజలకి. తిరుగుబాటు అనేది లేదు ఎందుకు ప్రజల్లో? అసలు తిరుగుబాటు చేస్తే డిసిపియర్ అయిపోతారు. ఆర్మీ ఫుల్ కంట్రోల్, పోలీస్ ఫుల్ కంట్రోల్, మార్షల్ లాగా ఉన్నది. ఇప్పటి నుంచి 1947 నుంచి ఒక్క గవర్నమెంట్ 5 సంవత్సరాలు టైం కంప్లీట్ చేయదు. ఈ గవర్నమెంట్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నది పూర్తిగా లొంగిపోయి ఉన్నారు ఆర్మీకి. ఆర్మీ సృష్టించిన గవర్నమెంట్ చాలా కేర్ఫుల్గా నవాజ్ షరీఫ్ ఆయన బ్రదర్ ఉన్నాడు కాబట్టి జరగదు. ఏ గవర్నమెంట్ని 5 సంవత్సరాలు చేయనివ్వలేదు. ప్రజలు ఏమన్నారు? ఓ లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ జైల్లో పెట్టారు. ఓకే, 6 మండల ప్రైమ్ మినిస్టర్ జైల్లోకి వెళ్ళాడు. నవాజ్ షరీఫ్ జైల్లో వెళ్ళాడు. బూటో యుఏఎం మీద 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ ఊరేశిక్ష చేస్తారు. ఊరేశిక్ష. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అసాసినేట్ అయిపోయాడు. మహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే ఫైన్ చేశారో, అంబులెన్స్ లేక అంబులెన్స్ రోడ్డు మీద వెళ్ళిపోయే రాష్ట్రపతికి వెళ్తే అక్కడ చచ్చిపోయాడు కారు. అంతే. పాకిస్తాన్లో చాలా టెంపర్మెంట్ డిఫరెంట్ మనకంటే. వాళ్ళ కల్చర్ వేరు. కరెక్ట్గా చెప్పాడు వాళ్ళ ఆర్మీ చీఫ్. వాళ్ళు మనం ఒకటి కాదు, అసలు ఒకటి కాదు. మనకి వాళ్ళకి వాళ్ళ డామినేషన్ పంజాబీ. అసలే చెప్తాం మర్చిపోయే 4 ప్రాంతాలు ఉన్నాయి: పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, పఖ్తూనిస్తాన్. పైన ఒక జనాభా భారతదేశం నుంచి వెళ్ళిన మహాజీరులు అంటారు. వాళ్ళకి స్టేట్ లేదు, సామాజిక స్టేటస్ కూడా లేదు, తక్కువగా చూస్తారు. వాళ్ళు అందుకునే ఎక్కువ ప్రో పాకిస్తాన్గా ఉంటారు. ముషారఫ్, అలాగే ఇప్పుడు ఉన్నవాడు మునీరు, జియావుల్లా అంతా ఢిల్లీ నుంచి వెళ్ళారు. అంతే. ఇక్కడ పుట్టారు, ఇక్కడ చదువుకున్నారు. కొంతమంది ఇక్కడి నుంచి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళారు. వాళ్లే మనకు వ్యతిరేకం ఎక్కువ. సింధీస్, బలోచీస్, పఖ్తూన్స్ మనకు అస్సలు వ్యతిరేకం కాదు. వాళ్ళు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి రోజా గారు. చాలా డీప్గా వెళ్ళాలి అక్కడ సామాజిక సిచ్యువేషన్ ఏంటి. వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. పాకిస్తాన్ శవాలు రోడ్డు మీద పడిపోతే కప్పెట్టేస్తారు. ఏముండదు, ఎంక్వైరీ ఉండదు, ఏముండదు, ఎడావిడి ఉండదు, మీడియా లేదు. ఎక్కువ మాట్లాడితే టీవీలో మాట్లాడేవాడు, టీవీ యాంకర్ మళ్ళీ డిసిపియరెన్స్ ఉంటారు. మళ్ళీ కనపడరు, ఎక్కడున్నారు, ఎక్కడ పోయారు ఎవరికి తెలియదు. అందువల్ల చాలా రెగ్యులేటర్ చూశారు. మీరు అన్నారు ఎవరో వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే ఇది అసెస్మెంట్ అయిపోతాడు. ఎవరు మళ్ళీ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. చాలా పెక్యూలియర్స్. అంతా వర్క్ ఏమిటంటే మేరే అన్నీ చేయకపోతే భారతదేశం మింగేస్తారు, మళ్ళీ కలుపుకుంటారు. వాళ్ళు కలుపుకోవటమా మనం? అది ఆశ్చర్యంగా ఉంటారు. సో మనకి ఇది ట్రబుల్సమ్. మనకి అందరికి తెలిసింది స్నేహితులు నేర్కోగలవు, నేబర్స్ నేర్కోలేం కదా. ఈ నేబర్స్ని ఎవరో వచ్చి పకెట్లో దిగితే మీరు మంచోడు దొరికితే అదృష్టం, లేకపోతే భరించాలి. ఇంకంతే. ఇంకా హెల్ కదా వాటి. ఆయన హెల్ 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 ఆర్ అదర్ పీపుల్ అన్నాడు ఆఫ్టర్ వైల్. అంటే అలా ఉంటారు. పాకిస్తాన్ మనకు తప్పదు. మనం కేర్ఫుల్గా సమయం 78 సంవత్సరాలు పాస్ చేశాం. ఎన్నో యుద్ధాలు అవని ప్రతిదీ గెలిచాం. ఒక్క యుద్ధం మనం ఓడిపోవటానికి ఛాన్స్ లేదు, అవకాశం ఉండదు, చేయకూడదు. ప్రతి యుద్ధం గెలవాలి మనం. ప్రతి యుద్ధం గెలవాలి. ఏదో అస్తమానం ఓడిపోయినా పర్వాలేదు, కింద పడినా పైన వచ్చేసాం. చైనా ఉన్నది సపోర్ట్, మిగతా దేశాలు ఉన్నాయి. భారతదేశాన్ని బ్యాలెన్స్ చేయాలి, చైనాతో. సో ఇది 100 years టార్గెట్ వేసుకోవాలి మనం. 100 years టార్గెట్ వేసుకొని అలా కేర్ఫుల్గా తప్పకుండా మనకి డిఫెన్స్ అవసరమే లేదు. పాకిస్తాన్తో ట్రబుల్ లేకపోతే, చైనాతో ట్రబుల్ లేకపోతే ఆర్మీ ఉండాలి. ఇంత టెన్షన్ ఉండదు. అస్తమానం మనకి 7,000 కిలోమీటర్ల మధ్య టెన్షన్ ఉన్నది పాకిస్తాన్ చైనా బోర్డర్ మీద. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా కలిసింది 5,000 కిలోమీటర్లు. వాళ్ళు ఎప్పుడు మనకు అసలు చూడండి, బంగ్లాదేశ్ అన్నారు పాకిస్తాన్ నుంచి విడిపోకుండా అలా ఉండిపోతే పాకిస్తాన్ ఏమైపోతుంది? మనం ఏదో ఆ రోజు గొప్ప తెలివితేటలను ఎరగొట్టాం 71లో. 75 మిలిటరీ గవర్నమెంట్ వచ్చింది. అప్పటి నుంచి మనకి రహస్యంగా మిలిటరీ పూర్తిగా వ్యతిరేకమే కదా భారతదేశం. చైనా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. సో పాలిటిక్స్లో, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎప్పుడూ వ్యతిరేకత ఉంటుంది ఏ దేశానికైనా. అది మేనేజ్ చేసుకోవాలి డిప్లొమసీ ద్వారా, పేషెంట్గా మేనేజ్ చేసుకోవాలి. ఎస్. అయితే రీసెంట్గా ఈ బహవల్పూర్లో జైషే మహమ్మద్, అలాగే లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఐఎస్ఐ వీళ్ళందరూ ఒక మీటింగ్ ఏదో ఏర్పరచుకున్నారు. అంటే దీని ఎజెండా ఏమై ఉంటుందంటారు?
మీటింగ్ ఏమిటంటే, ఒకటి మనం సెట్ బ్యాక్ అయిపోయాం భారతదేశంతో. భారతదేశం కొత్త పాలసీ పెట్టుకున్నది. ఏ మాత్రం టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉంటే యుద్ధం మొదలు పెట్టేస్తారు. సో వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళ ముఖ్యత కూడా ఉండాలి కదా. టెర్రరిస్ట్ ఉగ్రవాద సంస్థలు అందరూ ఏదో టెర్రరిస్ట్ యాక్షన్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ పాకిస్తాన్ మనకి యుద్ధం కోసం చేస్తారు. మనం రెడీగా ఉండాలంతే. దీంతో గ్యాప్ లేదు. 1 year గ్యాపా, 2 years గ్యాపా. ఎందుకంటే పాకిస్తాన్ చైనాకి తెలిసింది ఏంటంటే ఓడిపోయాం. ప్రతిష్ట పోయింది. ప్రపంచం నవ్వుతున్నారు, భారతదేశం నవ్వుతున్నారు. బంగ్లాదేశ్ మాట్లాడకుండా కూర్చున్నారు. 12వ తారీఖు మే నుంచి 9వ తారీఖు మే నుంచి మళ్ళీ మార్పు రాలేదే వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే అనుకోలేదు ఇలాగ అవుతుంది. ఏదో చైనా పాకిస్తాన్ కలిసి భారతదేశాన్ని చెప్తే అయిపోయింది. తర్వాత చాలా మంది దేశ ద్రోహిలను, దేశానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మన దేశంలో ఇంకా యుద్ధం చేయాలి, కాశ్మీర్ ఆక్రమించాలి. ఎలాగ ఆక్రమిస్తాం? వాళ్ళ ఏరియాకి వెళ్ళి మనం సాధించడం ఇంపాసిబుల్. ఏ దేశం యుక్రెయిన్ మీదకి వెళ్ళలేకపోతుందా? రష్యా అంత పెద్ద రష్యా వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే ఒఫెన్స్ అటాక్ చేయటంలో 10 సార్లు 20 సార్లు బలం, 20 రెట్టింపులు బలం కావాలి. డిఫెండ్ చేసేవాడికి 1:20 ఉంటే చాలు. 1 తుపాకా 20 తుపాకీకి సరిపడతారు. సో అట్ట భారతదేశం ఓడిపోవాలి అని పెట్టినవాడు భారతదేశానికి అదృష్టంగా అటాక్ చేశారు. వాళ్ళు మనకు 2 రోజుల్లో క్లియర్ అయిపోయి ఆగిపోయి చాలా గొప్ప అదృష్టం అని భావిస్తున్నా. ఎలాగొచ్చింది పీస్ అనుకుంటే పాకిస్తాన్. సో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. మీరు అడిగిన ప్రశ్న, మనం మళ్ళీ పైకి ఎలా రావాలి, దేశంలో కూడా మన మీద ఆలోచన వస్తుంది. ఈ శనిగాల వల్లే కదా అంతా అని ఆలోచన ఉన్నది పాకిస్తాన్. ఈ టెర్రరిస్ట్ వల్ల మనకి ప్రాబ్లం ఉన్నదని ఆలోచన ఉన్నారు, కానీ ఏం మాట్లాడలేరు. అందువల్ల వాళ్ళు ఏమి కొత్తగా ఆలోచించట్లేదు. మళ్ళీ అటాక్ ఎలా చేయాలి, భారత్ పాకిస్తాన్ ఈక్వల్ ఎలా చేయాలి. మన అమెరికా ఏదో మన అయిపోయిన డిన్నర్తో లంచ్ అంటే ఇరాన్ బాంబు చేశారు, మళ్ళీ చేస్తా అంటున్నాడు ఈవేళ ట్రంప్. సో అందువల్ల ఆలోచించుకుంటారు. వాళ్ళు చేసే తప్పు చేస్తారు. మనం రెడీగా ఉండాలి. అయితే చెప్పండి సార్. మెయిన్ సీక్రెట్ మనం ప్రిపేర్ ఉండాలి. మన ప్రజలకు కూడా చెప్పాలి. చూడు, ఏదో ఏమిస్తావు తినటానికి 6 గ్యారెంటీలు సాధ్యం లేదు, 60 గ్యారెంటీలు కావాలని అడిగితే అడుగు. ప్రజలు పాలిటీషియన్స్ చెప్పాల్సింది సాగదు. చాలా సీరియస్ థ్రెట్ ఉన్న దేశానికి. రాజ్యాంగాలు ప్రభుత్వాలు ఏమి ఉండవు. వాళ్ళు అటాక్ చేస్తే అన్నీ ఎగిరిపోతాయి. మిలిటరీ రూల్ పెట్టుకుని పోరాడాలి. 2 ఎప్పుడు పాకిస్తాన్ చైనా కలిసి పోరాడుతా అంటున్నారు. మనం మేనేజ్ చేస్తున్నాం జరగకుండా. 2 front వార్. వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ యుద్ధం జరుగుతుందని రెడీగా ఉన్నాం, కానీ చాలా కష్టమైన పరిస్థితి. అందువల్ల మనకి మెయిన్ మంత్రం ఏంటంటే రెడీగా ఉండాలి. టెక్నాలజీని పెంచాలి. మన దేశంలో టెక్నాలజీ చదువును మోడర్నైజ్ చేయాలి. టెక్నాలజీ అనే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చే సంవత్సరంలో మొత్తం మారిపోయింది కదా. అంతా మొత్తం యుద్ధమే మారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ హైటెక్ శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము గుర్తించడానికి అంటే భారతదేశము ఏ రకమైనటువంటి సర్వేలెన్స్ సిస్టమ్ ని ఎంచుకుంటే మంచిదంటారు? చాలా ఒక జనరేషన్ లీప్ అవ్వాలి. అంటే 1, 2, 3, 4, 5 1వ క్లాస్ అయిపోయింది, 2వ క్లాస్ అయిపోయింది. భారతదేశం వెళ్తానికి ఆ టైం లేదు. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్కి వెళ్ళిపోవాలి టెక్నాలజీ. ఎవరో 5,000 సంవత్సరాల క్రితం చక్రాన్ని ఇన్వెంట్ చేశారు. చక్రం. ఆ చక్రం పెట్టాక ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మారిపోయింది. ఎందుకంటే బళ్ళు రావటం, తిరగటం. చక్రం. సో మనం కొత్తగా చక్రం ఏమి ఇన్వెంట్ చేయక్కర్లేదు. కొత్తగా వెళ్ళి మనమే తయారు చేద్దాం, మన దేశం గొప్ప అంటాం అక్కడ. మనం ఉన్నదాన్ని వాడుకుని మ్యాక్సిమం క్వాంటమ్ లీప్ అంటారు. క్వాంటమ్ లీప్ అంటే ఎక్కువ లీప్. మనం వెళ్ళిపోవాలి టెక్నాలజీ. వెళ్ళిపోతే మన ఆర్థిక ఏదో సాఫ్ట్వేర్ చదువుకున్నాడు హైదరాబాద్లో, వాడికి ఉద్యోగం దొరకదు. ఇంకా వాడికి సాఫ్ట్వేర్ చదువుకున్న వాడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ఏంటి అది మన ప్రభుత్వాలు చేయాలి. అంతే. అక్కడ కూర్చుని గ్రాడ్యువల్గా వెళ్ళేది కాదు. లీప్ ఫ్రాగ్, కప్ప ఉరికినట్టుగా మనం వెళ్ళిపోవాలి. జంపింగ్ 1, 2, 3 ఆ సీక్వెన్స్ చాలదో. అది సీక్రెట్. భారతదేశం ఆ టెక్నాలజీ అడ్వాంటేజ్. లాస్ట్ మీకు చెప్తా, మన జనరల్ వచ్చారు ఆఖరి రోజు 9వ తారీఖు మే తర్వాత వచ్చారు. ఇంటర్వ్యూ వచ్చారు కదా. ఎయిర్ ఫోర్స్ జనరల్, ఆర్మీ జనరల్, నేవీ జనరల్ అందరూ చూశారు కదా మీరు. మేము అక్కడ ఏమనిపించింది మనకి?
వాళ్ళ పేర్లే మనకు తెలియదు, ఫస్ట్ టైం వింటున్నాం. ఎందుకంటే మన ప్రొఫెషనల్ ఆర్మీ. ప్రొఫెషనల్ అంటే రాజకీయ ఆర్మీ కాదు, మతం ఆర్మీ కాదు, ఎవడో డబ్బులు ఇచ్చి జాయిన్ అవ్వి ప్రమోషన్స్ కాదు. ఆ సిస్టమ్ వేరే ఉన్నాయి. వాళ్ళు బ్రిలియంట్ టెక్నాలజీని మాస్టర్ చేశారు, ప్రొఫెషనల్, క్వాలిఫైడ్. పాకిస్తాన్ జనరల్ అంతా వాళ్ళు ఏరుకుని ప్రమోషన్ ఇచ్చి, పంజాబీస్కి ప్రమోషన్ ఇచ్చి, డబ్బులతో ప్రమోషన్ ఇచ్చి, డబ్బులతో ఆర్మీ జాయిన్ చేస్తే ప్రొఫెషనల్ కాదు. సో ఆ అడ్వాంటేజ్ మనం ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ని పాడు చేయకూడదు, రాజకీయంతో పాడు చేయకూడదు, ఈ సామాజిక చెత్తతో పాడు చేయకూడదు. ఆ యూనిటీ ఉంచాలి, ఆ స్పెషల్ ప్లేస్. మనకెవరు జనరల్ పేరు తెలియదు, వాళ్ళు రానివ్వం పాలిటిక్స్లో. అది ప్రొఫెషనల్గా పోవాలి. టెక్నాలజీ మన దేశంలో పెంచాలి. టెక్నాలజీ లీప్ ఫ్రాగ్ అవ్వాలి. అంటే 1, 2, 3 చాలు, 1 to 5 వెళ్ళిపోవాలి. యూనివర్సిటీ మారాలి. టెక్నాలజీయే ఇప్పుడు నడిపే. మీరు టెక్నాలజీ ఉంటే డ్రోన్స్ ఆఫ్ చేయొచ్చు, మీరు టెక్నాలజీ ఉంటే బాంబులు ఆఫ్ చేసేయచ్చు, టెక్నాలజీ ఉంటే వాళ్ళ ప్లేన్లు ఎగరనివ్వకుండా చేయొచ్చు, టేక్ ఆఫ్ కూడా అవ్వవు. అలాంటి బ్రెయిన్స్ భారతదేశంలో ఉన్నారు. అది ప్రభుత్వం మ్యాక్సిమం అటెన్షన్ ఇవ్వాలి, మ్యాక్సిమం అటెన్షన్. మనం ఏదో యుద్ధం గెలిచామంటే వచ్చే యుద్ధం ఇంకో 5 నిమిషాల 5 రోజుల వస్తుంది. గ్యారెంటీగా పాకిస్తాన్ చైనీస్తో మళ్ళీ ఇంకో ఎఫర్ట్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా పాక్ ఆర్మీ అలాగే ఐఎస్ఐ ఈ రెండు కలిసి సర్ది, జురా, కహుటా ఇలాంటి కొన్ని క్లిష్టమైనటువంటి ఏరియాస్ లో ఈ శిబిరాలను నిర్మిస్తూ ఉన్నారు. అంటే అది వాళ్ళు జమ్మూ కాశ్మీర్ పైన ఎప్పుడైనా కూడా ఈ ఉగ్రదాడులుకి ట్రిగ్గర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మరి అక్కడ స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందే మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాళ్ళు కొన్ని పేర్లు చెప్పారు, అవి బయటకు వచ్చినాయి అంటే నిజంగా అక్కడ ఏమీ ఉండవు. అంతే కదా, వాళ్ళు అయ్యే ఉండవు. వాళ్ళు అలా బయటికి లీక్ అవని అంటే అది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. అది మనం ఇప్పుడు తెలుసుకుంటారు. ఇది ఈక్వల్గా ఇప్పుడు బ్రెయిన్ వార్. పూర్వం 1000 ఏనుగులతో యుద్ధానికి వెళ్ళేవారు, 1,00,000 మంది సైనికులతో, గుర్రాలతో. ఇప్పుడు అసలు మొన్న యుద్ధం సింధూరులో ఏ సోల్జర్ పేరైనా బయటకు వచ్చిందా వీరుడిగా రాలేదు కదా. ఎక్కడి నుంచి నడుపుతున్నారు ప్లేన్తో, ఎక్కడి నుంచి ఎవరికి తెలియదు, ఎవరు లేరు. యుద్ధం మారిపోయింది, యుద్ధం థీమ్ మారిపోయింది. అది మనం ఆ అడ్వాంటేజ్ మనకు ఉన్నది పాడు చేసుకోకూడదు. మన మిలిటరీలో మంచి టాలెంట్ ఉండాలి, మిలిటరీని పాడు చేయకూడదు, మిలిటరీని పాలిటిక్స్ దగ్గర రానివ్వకూడదు, మిలిటరీకి సామాజిక మతాలు కులాలు పెట్టకూడదు. అది మెయింటైన్ చేస్తే భారతదేశానికి ఏం పర్వాలేదు, టాప్గా థ్రెట్ వచ్చేది ఫేస్ చేయగలరు. చాలా మొన్న యుద్ధాలు చెప్పి రావు రోజా గారు, రేపు వస్తున్నామని మెసేజ్ రాదు అడ్వాన్స్గా. ఇట్ విల్ కమ్ ఎనీ టైం. యుద్ధం ఎప్పుడైనా వస్తాయి, ఎలా వస్తుందో మనం చెప్పలేము. రెడీగా ఉండాలి, ప్రిపేర్ ఉండాలి. యుద్ధం రాకుండా చేయాలి, యుద్ధం లేకుండా విజయం సాధించాలి. అదే పెద్ద విజయం. అదే యుద్ధాన్ని ఎదుర్కోవడం కంటే యుద్ధం రాకుండా చేయడం అనేది మనం అంటే చాలా ఆలోచనతో కూడుకున్నటువంటి పని. కరెక్ట్. యుద్ధం లేకుండా చేయాలి. మనకి యుద్ధం లేకుండా మేనేజ్ చేస్తా పోవాలి. ఎన్ని సంవత్సరాలు ముందరికి వెళ్ళిపోతామంటే పాకిస్తాన్కి మనకి ఆ గ్యాప్ పెరుగుతూ ఉన్నది. ఆఖరిన వాళ్ళతో అడుక్కుని తినే వాళ్ళతో మనకేంటి అట్టినా మనం పడం. సో మనకి ప్రతిరోజు శాంతిలో మనం బిల్డప్ చేసుకుంటూ పోవాలి. కానీ మన దేశంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మొత్తం బడ్జెట్ మా మీద ఖర్చు పెట్టండి అంటున్నా ప్రజలు. డిఫెన్స్ వద్దు, ఏమి వద్దు, వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి, ఫ్రీగా ఇవ్వాలి, తినాలి. వాళ్ళు ఏం చేయాలి, అది మాత్రం ఎంతవరకు వెళ్తాదో నాకు తెలియదు. మన యుద్ధం పాకిస్తాన్ చైనాతో చేసే ముందల ఈ ఫ్రీవీ కల్చర్ మీద ఏమన్నా చేయాలా, కాస్ట్ సిస్టమ్ మీద చేయాలా, మతాల మీద చేయాలా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. యూనిటీ కోసం ప్రయత్నం చేయాలి. డిస్యూనిటీ కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు ఎలక్షన్ లాభాల కోసం. సో అది మేము థ్రెట్ అంటున్నా. భారతదేశాన్ని పాకిస్తాన్ చైనా ట్యాకిల్ చేయగలం, చాలా మేధావులు భారతదేశం. కానీ మన ఓన్ డివిజన్స్ని ఎలా ప్యాచప్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, అది పెద్ద సమస్య, పెద్ద పరీక్ష. ఆ ఛాలెంజ్ మన వాళ్ళు ఫేస్ చేయగలరా లేదా నాకు తెలియదు. అది మన ఇంట్లో ఉన్న గూట్లో రాయి తీయాలి ముందు, తర్వాత వేరేది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ రైట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.